వెల్కమ్ టు మై ఛానల్ లిఖిత ప్రకాష్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నాలా చాలా మంది ఉంటారు, జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలో తెలియదు, ఎలా అప్లై చేయాలో తెలియక అప్లై చేసినా సరే రిప్లై రావట్లేదు, ఈమెయిల్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఏమైందో చెప్పట్లేదు. నాకు ఎలా జాబ్ వచ్చిందో చెప్తా, ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. బిఫోర్ దట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు కార్పొరేట్ జాబ్స్ అంటే ఏంటి? ఫస్ట్ నేను డిగ్రీలో ఉన్నంత వరకు, ఇన్ఫ్యాక్ట్ నాకు జాబ్ వచ్చేంత వరకు నాకు తెలీదు సాఫ్ట్వేర్లో 2 types ఆఫ్ జాబ్స్ ఉంటాయని చెప్పి. లైక్ నాకు ఏంటి ఐటీ ఒకటి, బీపీఓ ఒకటి ఉంటుందని. ఐటీ అంటే నాకు తెలిసిందంతా ఏంటంటే కోడింగ్, ఓన్లీ జాబ్స్ అంటే కోడింగ్ మీదే ఉంటాయి, బేస్డ్ అయి ఉంటాయని చెప్పి. సో నేను కూడా అదే అనుకున్నాను. నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత అర్థమైంది, ఓకే 2 types ఉంటాయి, ఐటీ ఒకటి, బీపీఓ ఒకటి అని చెప్పి. ఐటీ అంటే నాకేమనిపిస్తుంది అంటే ఫిక్స్డ్ షిఫ్ట్స్, మార్నింగ్ షిఫ్ట్స్, లైక్ వాళ్ళకి కూడా ఉంటాయి రొటేషనల్ షిఫ్ట్స్, సాటర్డే సండే ఆఫ్ అండ్ ఎవ్రీథింగ్, పబ్లిక్ హాలిడేస్ కూడా ఆఫ్ ఉంటాయని చెప్పి అలాగే అనుకున్నా. కానీ ఐటీ వాళ్ళు ఏం చేస్తారంటే టెస్టింగ్, డెవలప్మెంట్, సంథింగ్ ఐటీ సపోర్ట్ అన్ని దాంట్లోకి వస్తాయి. బీపీఓలో ఏముంటాయంటే మ్యాక్స్ ఎక్కువ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది, కస్టమర్ సపోర్ట్, బ్యాంకింగ్ సెక్టర్, సంథింగ్ అలా ఉంటాయన్నమాట బీపీఓ అంటే. బీపీఓలో ఏంటంటే మొత్తం రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి, కొన్నిటిలో అలా కూడా ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి, కొన్ని మాత్రం చాలా రొటేషనల్ వీక్ ఆఫ్స్, రొటేషనల్ షిఫ్ట్స్, అవన్నీ బేర్ చేయడం చాలా కష్టం. అందరూ ఏమనుకుంటారంటే కార్పొరేట్ లైఫ్ అంటే లగ్జరీగా ఉంటారు, పాష్గా ఉంటారు, తిరుగుతారు, వీక్ ఆఫ్ చేస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారని. అలా ఏమి ఉండదు, చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా పాలిటిక్స్ ఉంటాయి కార్పొరేట్ లైఫ్లో. ఇవన్నీ తట్టుకోగలిగితే నేను కార్పొరేట్ జాబ్ చేయగలిగేది. ఇన్ఫ్యాక్ట్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మనకు అర్థమయ్యి మనం ఫేస్ చేయొచ్చు. ఏదైనా జాబ్ రావాలంటే ఫస్ట్ మనకి కమ్యూనికేషన్ ఇంకా స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఇంటర్వ్యూస్ ఎలా అయినా తీసుకుంటారు, మంచిగా మనం పర్ఫామ్ చేస్తే మన బట్టే ఉంటుంది ఏదైనా సరే. జాబ్ అంటే నాకు తెలిసిందైతే అదే. నాకు ఐటీ బీపీఓలో డిఫరెన్స్ అయితే అప్పుడే తెలిసింది. ఇంకా కార్పొరేట్లో జాబ్ ఎలా తెచ్చుకోవాలంటే, కార్పొరేట్ అంటే కార్పొరేట్ కదా, సాఫ్ట్వేర్ లైక్ కంపెనీస్ ఉంటాయి కదా, ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ కావాలని చాలామంది ఉంటారు. అలాగే జాబ్ రావాలంటే ఫస్ట్ మన రెజ్యూమే కరెక్ట్గా ఉండాలి. నిజం చెప్పాలంటే నా జాబ్ చాలా అంటే చాలా కాదు, ఒక 2-3 నాకు రెజ్యూమే వల్ల చాలా రిజెక్ట్ అయినాయి అనమాట. ఫస్ట్ రెజ్యూమే కరెక్ట్గా పెట్టుకో. ఇంకా మనం జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలంటే త్రూ నౌకరీ, లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ప్రొఫైల్స్ మాత్రం 100% ఉండేలా, 100% కంప్లీట్ అయ్యి ఉండేలా చూసుకోవాలన్నమాట. వాళ్ళే కాల్ చేస్తారు, కన్సల్టెన్సీ వాళ్ళ కాల్స్ అటెండ్ అవి వాళ్ళు లైక్ చెప్తారనమాట, సెల్ఫ్ ఇంట్రో చెప్పు అది ఇది అని చెప్పి. అది చెప్పేస్తే వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు ఎంఎన్సీ కంపెనీస్లో, మనం వెళ్ళి అటెండ్ అవ్వడమే. అసలు నాకు ఎలా వచ్చిందంటే జాబ్, నేను నా డిగ్రీ 5th సెమ్లో ఉన్నప్పుడే నేను జాబ్స్కి అప్లై చేస్తూ ఉన్నాను అనమాట. కోవిడ్ టైం ట్రై చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు బాగా చాలా ఎక్కువ తీసుకున్నారు. అప్పుడు అంటే 2022 అనమాట. అప్పుడు చాలా జాబ్స్ ఎక్కువ తీసుకునేవారు, అంటే అప్పుడు ఎక్కువ ఉండేదంట. తర్వాత లైక్ అప్పుడు ఎక్కువ ఉండేది. సో నేను బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండేదాన్ని. అప్లై చేసిన వెంటనే ఈమెయిల్ రెస్పాన్స్ వచ్చేది, మీరు టెస్ట్ కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేసిన తర్వాత వస్తామని. సరే అలాగే నేను చాలా జాబ్స్కి ట్రై చేశాను అనమాట. ఇన్ఫోసిస్ రాసా, విప్రో రాసా, యాక్సెంచర్ రాసా. సో ఈ 3 కంపెనీస్లో అయితే నేను సెలెక్ట్ అయిపోయాను. ఇన్ఫోసిస్ వాడు ఏమైందంటే నాకు టెస్ట్ అయిపోయింది, టెస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చేసా. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఈమెయిల్ వచ్చిందనమాట, మీరు సెలెక్ట్ అయ్యారు, నెక్స్ట్ స్టెప్ తర్వాత ఇస్తానని. దీని స్టోరీ మళ్ళీ చెప్తాను మీకు. తర్వాత యాక్సెంచర్ ఏంటంటే చాలా టఫ్ ఉంటుంది. మొత్తం టెస్ట్ రాసి, వాయిస్ టెస్ట్ రాసి, ఇంటర్వ్యూస్ ఇచ్చి అన్నీ ఇచ్చిన తర్వాత నాకు 2 months తర్వాత రిప్లై ఇచ్చిందనమాట, ఓకే మీరు సెలెక్ట్ అయ్యారు, పాన్ కార్డ్, బీజేపీకి అన్నీ సబ్మిట్ చేయండి అని చెప్పి. నేనైతే నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయొద్దు. ఫస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ చూసుకోండి. నా పాన్ కార్డులో నేమ్ డిఫరెంట్ ఉంటుంది, ఆధార్ కార్డులో నేమ్ డిఫరెంట్ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ డాక్యుమెంట్లో ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్లో మా పేరు లిఖిత కాబట్టి లిఖితలో టీహెచ్ఏ అని ఉంటుంది ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నిటిలో. పాన్ కార్డ్ ఇంకా ఆధార్ కార్డులో టీఏ అని ఉంటుంది అనమాట. సో
అది పట్టుకున్నారు యాక్సెంచర్ వాళ్ళు. నేమ్ డిఫరెన్స్ ఉంది, ఎవరు వీళ్ళు అన్నట్టు నాకు ఫస్ట్ అర్థం కాలే. అంటే ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక ఏంటి ఏం పెట్టాడు వీడు, ఏంటి మిస్టేక్ ఉందని నాకు సరిగ్గా అర్థం కాక నేను అప్పుడు మళ్ళీ సేమ్ పాన్ కార్డ్ సేమ్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. తర్వాత ఫ్యూ డేస్కి నాకు అర్థమైంది, ఓ నేమ్ డిఫరెన్స్ ఉంది అని చెప్పి. సరే ఇంకా నేమ్ డిఫరెన్స్ ఉంది కదా, చేంజ్ చేద్దాము. చేంజ్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా, పాన్ కార్డులో చేంజ్ చేసుకున్నాను, ఆధార్ కార్డులో చేంజ్, ఫస్ట్ ఆధార్ కార్డులో చేంజ్ చేసుకొని తర్వాత పాన్ కార్డులో చేంజ్ చేసుకోవాలి. నేను ఏం చేశానంటే పాన్ కార్డులో ఆధార్ కార్డులో చేంజ్ చేయించేసాను. మా డాడీ నేను తెగ తిరిగే వాళ్ళం దాన్ని చేంజ్ చేసుకోవడానికి. కానీ వాళ్ళు మాత్రం ఎన్ని రోజులనే ఊరుకుంటారు, నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా, ఒకవేళ వాళ్ళు తీసేసుకుంటారేమో. అలాగే జరిగింది, వాళ్ళు వెనక్కి తీసేసుకున్నారు ఆఫర్ లెటర్. ఇంకా చాలా చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను నేను. తర్వాత విప్రో అంతా సెలెక్ట్ అయిపోయాయి. విప్రో కూడా సేమ్ టెస్ట్ ఉంటుంది, టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ తర్వాత వర్చువల్ ఆన్బోర్డింగ్ ఉంటుంది అనమాట. సమ్ సిచ్యువేషన్స్ వల్ల నేను వర్చువల్ ఆన్బోర్డింగ్ అటెండ్ అవ్వలేకపోయాను. ఇంకా అది మళ్ళీ రాలే, వదిలేసాను. ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను ఆల్మోస్ట్ 9 మంత్స్ ఖాళీగానే ఉన్నా. ఖాళీగా ఉన్న తర్వాత నేను ఇలాగో అప్లై చేస్తూ ఉన్న జాబ్స్ కానీ రావట్లేదు. అప్పుడు జాబ్స్కి ఇంకా తీసుకోవట్లేదు, ఆపేశారు తీసుకోవడం అది ఇది అని చెప్పి. నాకు ఒక్క రిప్లై వచ్చేది కాదు, ఒక ఈమెయిల్ రెస్పాన్స్ వచ్చేది కాదు, ఏం వచ్చేది కాదు. కోవిడ్ అయిపోయింది అనమాట. కోవిడ్ అయిపోతే ఇంకా వాకిన్సే ఉంటాయి కదా మ్యాక్స్. ఇంకా నేను కాకినాడ నుంచి హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను నాకు అర్థం కాలే హైదరాబాద్ వెళ్ళాలా. అప్పుడు నాకేమొచ్చు, నా స్కిల్స్ ఏమున్నాయి అంటే అక్కడ చదివే వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది, నిజంగా నాకు స్కిల్స్ ఉన్నాయా, నేను జాబ్ నాకు వస్తుందా రాదా అని చెప్పి చాలా ఉంటాయి. అలాగే నాకు కూడా ఉంది. ఇంకా అలా మా ఆయన ఇంకేమన్నారంటే తన సపోర్ట్ వల్ల నేను జాబ్ అయితే చేస్తున్నాను. అప్పుడు కన్ఫామ్గా తన సపోర్ట్ లేకపోతే నేను అక్కడే కాకినాడలో ఉండేదనమాట, వంటింటి కుందేలాగా. అలా తను ఏమన్నాడంటే లేదమ్మా నువ్వు చదువుకున్నావు కదా, చెయ్యి ఏదో ఒక జాబ్ ట్రై చేద్దాం అని చెప్పి అలా ఫస్ట్ ఒక ఇంటర్వ్యూకి అయితే వెళ్ళామన్నమాట. అది కూడా మా లలిత చెప్పింది, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంది, సో వెళ్ళు హైదరాబాద్ రండి ఇంటర్వ్యూ ఇద్దాం అది ఇదని. సరే వచ్చా, అది కన్సల్టెన్సీ అనమాట. నాకు కన్సల్టెన్సీ అని కూడా తెలియదు, తర్వాత అర్థమైంది ఓకే ఇది కన్సల్టెన్సీ వాళ్ళు తీసుకొని మనల్ని అక్కడికి పంపిస్తారనమాట అని. సరే అని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. అక్కడ మన స్కిల్స్ నేనైతే అన్నీ బాగానే చెప్పా, అన్నీ అయింది, కానీ అక్కడ సమ్ పాలిటిక్స్ జరిగాయి అనిపించింది నాకైతే. తీసుకోలే, అది ఇంటర్వ్యూ రాలే. మేము అక్కడి నుంచి వచ్చాము రాలేదు అని చెప్పి చాలా ఫీల్ అయిపోయాము మేము. సరే ఇంకేముంది హైదరాబాద్ అంతా తిరుగుదాం అన్నట్టు తిరిగేసామన్నమాట. తిరిగేసిన తర్వాత మళ్ళీ ఆగస్ట్లో వచ్చాము ఇంటర్వ్యూ ఇవ్వడానికి. ఆగస్ట్లో వచ్చిన తర్వాత రాలే కాబట్టి ఇంకా 1 మంత్ గ్యాప్ వచ్చిన తర్వాత నేను చూసా, ఇలా నౌకరీలో అప్లై చేయాలని చెప్పాను కదా, నౌకరీలో అలా చూసుకుంటుంటే కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ ఉందని కనిపించింది అనమాట. సో మా లలిత కూడా చెప్పింది కాగ్నిజెంట్లో ఇంటర్వ్యూ ఉంది, వచ్చి అటెండ్ అవ్వచ్చు. సరే అని నేను అటెండ్ అవ్వడానికి వచ్చాను అనమాట. అప్పుడు ఓకే ఎంఎన్సీ కంపెనీ అంటే ఇది, ఎంఎన్సీ కంపెనీలు ఇలా ఉంటాయి, ఇది ఎన్విరాన్మెంట్ అని చెప్పి తెలిసింది. అక్కడ చూస్తే నేను షాక్ అయిపోయా. 500 మెంబర్స్, మోర్ దెన్ 500 మెంబర్స్ ఉన్నారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. అమ్మో వీళ్ళందరి మధ్యలో నేను సెలెక్ట్ అవుతానా ఏమవుతుంది అని చెప్పి చాలా టెన్షన్ వచ్చి తర్వాత ఇంకా ఏదైతే అయిందని చెప్పి నేను లైన్ నిలబడి వెళ్ళిపోయాను అనమాట లోపలికి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాను. అప్పుడు కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది, ఓకే ఐ క్యాన్ అని చెప్పి. మార్నింగ్ ఎప్పుడో మేము 11 ఆ టైంకి వెళ్తే ఈవినింగ్ ఆల్మోస్ట్ 7 అయింది. సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ ఏముండదు. ఫస్ట్ రౌండ్ ఏంటంటే జామ్ సెషన్ చేశారు. జామ్ సెషన్ అంటే 1 minute మనం మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత ఓకే వీళ్ళు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారనమాట. తర్వాత మనల్ని ఇంకా నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై చేశారు. నెక్స్ట్ రౌండ్లో క్వాలిఫై చేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ మేనేజర్ రౌండ్ ఉంటుంది. మేనేజర్ రౌండ్లో ఏమడుగుతారంటే మన పాస్ట్ గురించి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. నేను ఫ్రెషర్లో వెళ్ళాను కాబట్టి బేసిక్కే అడుగుతారు, బేసిక్ చెప్పేస్తే సరిపోతుంది. అది కూడా మన కాన్ఫిడెన్స్ చూస్తారు, మనం సర్వే అవ్వగలమా లేదా అని, అంతే. చూసిన తర్వాత నేను ఓకే అయిపోయింది, ఓకే మీకు సెలెక్ట్ అయ్యారు, మీకు కాల్ వస్తుంది అని చెప్పేసి చెప్పారు, ఈమెయిల్ వస్తుంది అని చెప్పారు. ఈమెయిల్ అయితే సరే నేను బయటకు వచ్చేసా.
అయిపోయిన తర్వాత అదే రోజు నేను ఇంటి దగ్గర అప్లై చేస్తూ ఉన్నానని చెప్పాను కదా, యాక్సెంచర్ కూడా అప్లై చేశాను అనమాట. యాక్సెంచర్ పోయింది కదా, అప్పటి నుంచి ఫస్ట్ నుంచి నాకు యాక్సెంచర్ మీదే ఉండేది. అలా ఓకే, ఇంకా యాక్సెంచర్ ఈమెయిల్ వచ్చిందనమాట సడన్గా. మేము హైదరాబాద్ వెళ్ళడం, అది ఇంటర్వ్యూకి ఈమెయిల్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఇంటర్వ్యూ ఉందని వచ్చింది. వాకిన్సే, ఇప్పుడు మ్యాక్స్ వాకిన్స్ జరుగుతున్నాయి, వర్చువల్ చాలా తక్కువ. ఇంకా సరే వాకిన్స్ ఉన్నాయి కదా అని వాకిన్స్కి వెళ్ళామన్నమాట. వెళ్ళిపోయాను నేను వాకిన్కి. అక్కడ ఏమైందంటే అక్కడ నేమ్ లేదు, మీ నేమ్ లేదు, ఈమెయిల్ చూపి అని చెప్పేసి అన్నారు. ఇంకా నాకు వెళ్ళిపోదాం అనుకునే టైంలో లేదు ఒకసారి ట్రై చేద్దామని ఆగామన్నమాట. ఆగి చూస్తే ఓకే రమ్మన్నారు పైకి. వెళ్తే అక్కడ కూడా సేమ్ జామ్ సెషన్ అవుతుంది. జామ్ సెషన్ తర్వాత మేనేజర్ రౌండ్ అవుతుంది. ఇలా మొత్తం ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అక్కడక్కడే చెప్పేశారు అనమాట. నేను సెలెక్ట్ అయిపోయారు, ఫర్దర్గా ఈమెయిల్స్ వస్తాయి చూసుకోండి అని చెప్పి. సరే ఇంకా నేను వచ్చేసా. నెక్స్ట్ డేనే కాగ్నిజెంట్ది యాక్సెంచర్ కూడా వచ్చింది. కాగ్నిజెంట్ది ఏంటంటే ఇంకో రౌండ్ ఉంది, అది అటెండ్ అవ్వాలని చెప్పి. లేదు ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను ఊరుకున్నాను. నాకు యాక్సెంచర్ మీద ఉంది కాబట్టి యాక్సెంచర్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. యాక్సెంచర్ ఏమంటే ఓకే బీజీవీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసామన్నారు, చేసేసా. ఈలోగా నా పాన్ కార్డ్ అవన్నీ చేంజ్ అయిపోయింది కాబట్టి పాస్ట్ 1 ఇయర్లో నేను మొత్తం అప్లోడ్ చేసేసా. జాయినింగ్ అక్టోబర్లో ఇంటర్వ్యూ ఇస్తే నవంబర్ 2 కల్లా, అక్టోబర్ ఎండింగ్ కల్లా నేను జాయిన్ అయిపోయాను అనమాట యాక్సెంచర్లో. అప్పుడు అర్థమైంది ఓకే ఇది బీపీఓ సెక్టర్, బీపీఓకి వస్తుంది కానీ ఐటీ కూడా కలుస్తుంది అన్నట్టు. సరే ఇంకేదైతే అయింది, ఇంకేముంది జాబ్ చేయడం, నాకు జాబ్ కావాలి కదా అని చెప్పి జాబ్లో అయితే జాయిన్ అయిపోయా. జాబ్లో జాయిన్ అయిన తర్వాత నాకు అర్థమైంది అమ్మో నేను చేయలేను. రొటేషనల్ షిఫ్ట్స్, రొటేషనల్ వీక్ ఆఫ్స్, అన్ని రొటేషనల్. మనం ఒక షిఫ్ట్కి అడాప్ట్ అవుతున్నాం అనుకునేటప్పటికి ఇంకొక షిఫ్ట్ వచ్చేస్తారనమాట. చాలా దారుణం ఉంటుంది, చాలా పాలిటిక్స్ ఉంటాయి. ఇంకా అలా 1 ఇయర్ చేస్తా. కరెక్ట్గా 1 ఇయర్కి ప్రాసెస్ కూడా కొంచెం ర్యామ్డౌన్ అయ్యింది. మమ్మల్ని వేరే ప్రాసెస్లో వేస్తా అన్నారనమాట. నేను ఇంకొద్దు, నాకు యాక్సెంచర్ వద్దు, యాక్సెంచర్ గురించి కాదు, వద్దు నాకు వేరే దాంట్లో ట్రై చేద్దాం, ఇంకా ప్యాకేజ్ పెరుగుతుంది, ఇంకా మనం ఫ్యూచర్లో కొంచెం ఎదగచ్చు అన్నట్టు నేను మళ్ళీ స్టార్ట్ చేశాను జాబ్ సర్చింగ్. ఇది ఇంకొక ఛాలెంజ్ అనమాట. కార్పొరేట్లో ఉన్న వాళ్ళందరికీ ఇదే ఛాలెంజ్, ఇంకా ఛాలెంజెస్ మీద ఛాలెంజెస్ ఉంటాయి. అలా నేను మళ్ళీ ఇంటర్వ్యూకి ట్రై చేస్తున్నా. ఈసారి నాకు కొంచెం ఈజీ అయింది, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ట్రై చేసా. ఇంకా ఇంటర్వ్యూ నౌకరీలో అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ నాకు నౌకరీలో కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ, మళ్ళీ కాగ్నిజెంట్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయంటే వెళ్ళాను అనమాట. కాగ్నిజెంట్ ఇంటర్వ్యూస్లో యాజ్ యూజువల్ సేమ్ జామ్ సెషన్ ఉంటుంది. జామ్ సెషన్లో ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతారు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు జాబ్ చేంజ్ అవుతున్నావు అని అడుగుతారు, అవన్నీ అడుగుతారు. హెచ్ఆర్ రౌండ్ అయింది. హెచ్ఆర్ తర్వాత మేనేజర్ రౌండ్ సెలెక్ట్ అయిన తర్వాత ఇంకొక టెస్ట్ కూడా ఉంటుంది కాగ్నిజెంట్లో. ఏం చెప్పారంటే ఈమెయిల్ వస్తుంది, ఒక టెస్ట్ ఉంటుంది, అది 2 hours ఉంటుంది, కంపల్సరీ పాస్ అవ్వాలి, వెర్సన్ టెస్ట్ అని చెప్పేసి చెప్పారు. వెర్సన్ టెస్ట్ అంటే అమెజాన్ లాగా అనమాట. వచ్చింది. సో నేను రాసా, అందులో అయిపోయింది, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ డే నాకు ఈమెయిల్ వచ్చిందనమాట, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి బీజేవీ అని చెప్పి. అలా బీజేవీ అన్నీ అప్లోడ్ చేసేసి ఇక్కడ సాలరీ డిస్కషన్స్ కూడా మనం మంచిగా చేసుకోవాలి. సాలరీ డిస్కషన్ అంటే హెచ్ఆర్ మనకు కాల్ చేస్తారు. హెచ్ఆర్ కాల్ చేసిన తర్వాత నెగోషియేట్ చేయొచ్చు అనమాట. మేము ఇంత ఇస్తాం, మీరు ఎంత ఇస్తారు, అది అలా బేరాలు అన్నట్టు అనమాట. కానీ మ్యాక్స్ 1 year ఎక్స్పీరియన్స్కి అంత ఇవ్వరు, బీపీఓ సెక్టర్ కాబట్టి అంత ఇవ్వరు. కానీ కాగ్నిజెంట్కి వచ్చిన తర్వాత నాకు ప్లస్ ఏమైందంటే ఇక్కడ డిజిగ్నేషన్ క్వాలిటీ రివ్యూర్ అనమాట. ఇది కొంచెం ఫిక్స్డ్ వీక్ అవర్స్, ఫిక్స్డ్ షిఫ్ట్స్, అన్ని ఫిక్స్డ్ ఉంటాయి. రోల్ కూడా పెరుగుతుంది అనమాట, సీనియర్ పొజిషన్ అనమాట. సో ఇలా నేను ట్రై చేస్తున్నా ఐటీలో కూడా మూవ్ అవ్వడానికి. కానీ ఈ రోల్ కూడా చాలా మంచిది. ట్రస్ట్ మీ, కార్పొరేట్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. ఇంకా నాకైతే పెళ్ళైంది కాబట్టి మా ఆయనతో మాకు ఒక ఇల్లు ఉంది, ఫ్యామిలీ ఉంది. ఇంకో పెళ్లి కాలేని అమ్మాయిలు వస్తారు, పీజీలో ఉండాలి, అది కూడా చాలా కష్టంగా ఉంటుంది కొన్ని డేస్. కానీ మన ఫ్యూచర్ కోసమే కాబట్టి పర్వాలేదు. అంతే, నాకైతే ఇలా వచ్చింది జాబ్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఏమైనా కావాలి, ఇన్ఫర్మేషన్ ఇంకా జాబ్స్ గురించి కావాలంటే కామెంట్ చేయండి.
నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా తెలియకపోతే తెలుసుకొని చెప్తాను మీకు, అంతే. నేను ఏమైనా మిస్ అయ్యాను అనిపిస్తే అది కూడా. సో ఇలా అయితే మనం జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. ఫస్ట్ రెజ్యూమే కరెక్ట్గా ఉండాలి, నౌకరీలో అప్లోడ్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, అన్నీ ఉండాలన్నమాట. మీరు ఇంట్లో కూర్చొని నాకు ఇంటర్వ్యూస్ కావట్లేదు, ఈమెయిల్స్ రావట్లేదు అంటే అవ్వదు. వాకిన్స్కి అటెండ్ అవ్వాలి. వాకిన్స్కి అటెండ్ అవ్వితే, ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి వర్చువల్ ఇంటర్వ్యూస్ చేశారు. ఇప్పుడు కోవిడ్ పోయింది, అన్నీ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేసారు, అన్నీ ఆఫీసే కాబట్టి ఖచ్చితంగా మీరు వాకిన్స్కి వచ్చి అటెండ్ అవ్వాలి. ఇది నా జాబ్ జర్నీ అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.